जय जय सद्गुरु ब्रह्मराज की जय। శ్రీ బ్రహ్మానందగిరి సద్గురు స్వాముల వారికి జై। బ్రహ్మ విద్య మహోదధి పూర్వార్ధము। ఈ గ్రంథ రచయిత శ్రీమద్ పరమహంస పరివ్రాజికాచార్యవర్య జగద్గురు శ్రీ బ్రహ్మానందగిరి స్వాముల వారు నిన్నటి భాగమునందు గురువుగారు శిష్యుడికి ఏం చెప్పారంటే, నాయన, పురుషుడికి ధర్మ అర్థ కామ మోక్షాలనే 4 విధాలైనటువంటి ధర్మాలు ఉన్నాయి. అయితే అందులోని ధర్మ అర్థ కామం అనేది 84 లక్షల జీవరాశులకి సమానమే. మోక్షం మాత్రం ఒక్క పురుషుడికే, అంటే ఒక్క మానవుడికే ఉంది. సర్వజ్ఞానాన్ని ఎరిగినటువంటి వాడు. కానీ అంతటి జ్ఞానం ఉండి కూడాను అల్పబుద్ధితోటి ఈ పశువులు ఎలాగైతే ప్రవర్తిస్తున్నాయో తను కూడా తన సంపూర్ణ జ్ఞానాన్ని విడిచిపెట్టి పశువులాగా ప్రవర్తిస్తున్నాడు. దీనికి ఒక చిన్న ఉపమానం చెప్తాను అని చెప్తున్నాడు. సత్యసేన మహారాజు కథ. పూర్వము సత్యసేనుడను మహారాజు పృథ్వీ మండలమునంతటిని జయించి సామ్రాధిపతి సర్వజిత్తు అని నామము ధరించాడు. అంటే ఆ పేరు సంపాదించాడనమాట. ప్రజలందరూ అతనిని సర్వజిత్తు అని పిలుస్తుండేవాడు. కానీ తన ఇంట్లో మాత్రం అతని తల్లి మాత్రం పూర్వములాగే సత్యసేనుడనే పిలుస్తుంది. ఒకనాడు ఆ రాజు తన తల్లితో, అమ్మా, లోకులందరూ కూడా నన్ను సర్వజిత్తు అని పిలుస్తున్నారు, కానీ నువ్వు మాత్రము నన్ను పూర్వములాగే పిలుస్తున్నావు సత్యసేన అని. మరి నేను సమస్త మండలములను జయించి సామ్రాజ్యపతిని అయితిని కదా, సర్వము కూడా నా ఆజ్ఞ ప్రకారమే నడుస్తుంది కదా, ఇంకా నువ్వు మాత్రము నా ప్రతాపాన్ని గుర్తింపలేక పూర్వంలాగే చూస్తున్నావు. నువ్వు అలా చూడడం వల్ల నాకు చిన్నతనముగా అనిపిస్తుందమ్మా అని చెప్పాడు తల్లితోటి. అప్పుడు తల్లి అంటదే, నాయన, నీవు మహాసూరుడు అని వినుట వలన నేను ధన్యురాలనైతిని. నువ్వు ఈ భూమి మీద బాహ్య శత్రువులను అలాగే కామ క్రోధ అంతర శత్రువులను అందరినీ సమూలముగా జయించావా? బాహ్యమైన పృథ్వీరాజ్యము, అంతరములైన దేహేంద్రియ మనోబుద్ధులు నీ స్వాధీనమున ఉన్నవా? బాహ్య శత్రువులను జయించినంత మాత్రాన మానవుడు శత్రుజిత్తు కానేరడు. ఆంతరముగా ఉన్నటువంటి కామ క్రోధ శత్రువులను జయించిన వాడే శత్రుజిత్తు అని పిలువబడుతున్నాడు. పృథ్వీరాజ్యమును తన వశమునందుంచుకున్న మాత్రమున సామ్రాజ్యాధిపతి కానేరడు నాయన. దేహేంద్రియ మనోబుద్ధులను తన వశమున చేసుకున్నటువంటి వాడే సామ్రాజ్యాధిపతి అవుతాడు అని తల్లి చెప్పింది. చెబుతూ ఏమంటుందంటే, బిడ్డ, ప్రపంచమంతా కూడాను నీ ఆజ్ఞ ప్రకారమే నడుస్తుందన్నావు కదా, మరి నీ దేహము కానీ, ఇంద్రియాలు కానీ, నీ మనసు కానీ, నీ బుద్ధి కానీ నీ ఆజ్ఞ ప్రకారం నడుస్తున్నావా? ఈ శరీరము మరి ప్రతిరోజు కూడాను నీ ఆజ్ఞను పొందకోకున్నా క్షీణించుతున్నది. ఒకప్పుడు ఇది నీకు చెప్పకున్నానే నాశనమైపోతుంది. నీ ఇంద్రియాలు, నీ మనసు నీ ఆజ్ఞ లేకయే నిత్యము కూడా విషయములు యందు ప్రవర్తిస్తున్నాయి. నీకిష్టము లేకపోయినా పాపకార్యాలు చేస్తున్నాయి. మరి నీ శరీర ఇంద్రియ మనసులే నీ స్వాధీనంలో లేనప్పుడు
ప్రపంచమంతయు నా స్వాధీనంలో ఉన్నది అని అనుకునుట మూర్ఖత్వం కాదా? కామక్రోధ అంతర్శత్రువులు నీ దేహేంద్రియ మనోబుద్ధులను ఆక్రమించుకొని నిన్ను బానిసని చేసి ఆడించుచుండగా నేను సర్వజిత్తునని చెప్పుకుంటా హాస్యాస్పదము. యుద్ధమునందు జయము పొందినంత మాత్రమున సూర్యుడు కాజాలడు నాయన. అలాగే శాస్త్రములు చదివినంత మాత్రమున పండితుడు కాజాలడు. వాక్చాతుర్యముతో మాటలాడిన మాత్రమున వక్త కాజాలడు. అలాగే ధనమును దానము చేసినంత మాత్రమున దాత కాజాలడు. మరేమంటే ఇంద్రియ మనసులను జయించిన వాడే సూర్యుడు అని అంటారు. ధర్మము యందు ఆచరణ కలిగినటువంటి వాడే పండితుడు అంటారు. ఇతరులకు హితముగాను ప్రేమగాను మాట్లాడువాడే వక్త అనబడతాడు. అలాగే ఇతరుల యొక్క గొప్పతనాన్ని హర్షించి సన్మానించువాడే దాత అని అనబడతాడు. అలాగే ఈ విషయాలన్నీ కూడా వ్యాస స్మృతి యందు ఉన్నాయి నాయన. ఇక యవ్వనము, జీవనము, మనము, ఛాయ, ధనము, ప్రవృత్వము అను ఈ 6 చంచలములు. ఇవి స్థిరముగా ఉండేవి కావు. వీటి యథార్థము ఎరిగిన వాడే ధర్మ మార్గమున ప్రవర్తిస్తాడు అని నీతి శాస్త్రమునందు కూడా చెప్పారు నాయన. ఇక యవ్వనము ముసలతనముచే కరిగిపోతూ ఉంది. ఆరోగ్యం వ్యాధులచే హతమైపోతూ ఉంది. జీవితము మృత్యువుచే కబళిస్తుంది. ఆశ మాత్రమే ఉపద్రవము లేక విరాజిల్లుతున్నదని భర్తృహరి చెప్పాడు. బిడ్డ, కామక్రోధాదులే పరమశత్రువులు. దుర్వాస మహర్షి మహాజ్ఞాని అయినప్పటికీ క్రోధమునకు వసుడై నానా విపత్తులను పొందాడు. కామమునకు వసుడై ఇంద్రాది దేవతలు కూడా మహా కష్టాలు అనుభవించారు. కనుక నీవు కామక్రోధాది శత్రువులను జయించి దేహేంద్రియ మనోబుద్ధులను నీ స్వాధీనమునందు ఉంచుకున్నచో నిన్ను నేను సర్వజిత్తని పిలుస్తాను. అట్లు చేయించు సర్వజిత్తను నామముని యందు నేతి బీరకాయ చందముగా ఉండును అని చెప్పింది. ఇక నేతి బీరకాయ చందమని ఎందుకు అన్నదంటే బీరకాయ అందులో నెయ్యి లేదు కదా. నెయ్యి బీరకాయ అన్నప్పుడు అందులో నెయ్యి లేనప్పుడు ఎలా అవుతుంది? అలాగే ఉన్నాయి నాన్న నీ మాటలో. లోపల అంతరంలో ఉన్నటువంటి కామక్రోధ అనే అంతర్శత్రువుని జయించుకోకుండా పృథ్వీ మండలాన్ని జయించడం అంటే నేతి బీరకాయ చందము అని చెప్పేసరికి తల్లి మాటలు విన్నటువంటి ఆ మహారాజు సిగ్గుపడి వెంటనే రాజ్యాన్ని కుమారునికి అప్పగించి అరణ్యమునకు వెళ్ళి తపమాచరించి అలాగే మహాత్ముల వలన ఉపదేశాలు పొంది కామక్రోధాది శత్రువులను జయించి దేహేంద్రియ మనోబుద్ధులను తన స్వాధీనమునందు ఉంచుకొని సర్వజిత్తు అనే నామమునే సార్థకత పరుచుకున్నాడు అన్నమాట. ఇలాగా యాజ్ఞవల్క్యుని ఉపదేశం కూడా చెప్పాడు. ఇలా ఈ విధముగా మహారాజులే కాక యాజ్ఞవల్క శ్రీసుఖ మహర్షులు కూడా విషయరూప విషమిశ్రితమైన సంసారము దుఃఖదాయకమని విడిచిపెట్టిరి. యాజ్ఞవల్క్య మహర్షి సర్వ విద్యా సంపన్నుడై బహుధనమును సంపాదించెను. అతనికి కాత్యాయని మైత్రేయని 2 భార్యలు ఉండేవారు. ఒకనాడు యాజ్ఞవల్కుడు జీవన్ముక్తి విలక్షణ సుఖం పొందవలననే ఉద్దేశంతో సన్యాసింపదలిసి అతను సంపాదించినటువంటి ధనమును 2 భాగాలు చేసి తన భార్యలిద్దరకు చెరొక భాగం తీసుకోమని చెప్పాడు. కాత్యాయనీదేవి తన భాగం ధనం తీసుకొని సంతోషించింది. ఇక బ్రహ్మవేదిని అయిన మైత్రేయి ఆ ధనమును గ్రహింపక యాజ్ఞవల్క్యునితో, అయ్యా, దీని వలన ప్రయోజనం ఏమిటి అని అడిగింది. యాజ్ఞవల్క్యుడు ఏమంటాడంటే, ధనముతో సమస్త భోగ పదార్థాలను సమకూర్చుకొని
సర్వభోగాలను అనుభవించవచ్చని చెప్పాడు. అందుకు మైత్రేయి, దీని వలన సుఖమే ఉంటే మరి మీరెందుకు దీన్ని విడిచి సన్యాసిస్తున్నారు అని అడిగింది. యాజ్ఞవల్కుడు, ప్రియా, వాస్తవముగా ధనము కానీ, భార్య కానీ, బిడ్డలు కానీ, ప్రపంచమున మరే పదార్థాలైనా సరే ఎవరికి ఏ విధమైన సుఖము ఎప్పుడూ ఇవ్వలేవు. అవి సర్వ విధాల కూడా సర్వకాలముల యందు దుఃఖములనే కలిగిస్తున్నాయి. ఆత్మ ఒక్కటి మాత్రమే సుఖస్వరూపము. ఆత్మసుఖము నెరగజాలని అజ్ఞానులు స్త్రీ, పుత్ర, ధనాది పదార్థాల యందు సుఖమున్నదని భ్రమిస్తారు. ప్రపంచమున ఎవరెవరిని ప్రేమించినను తన సుఖము కొరకే కానీ ఇతరుల సుఖము కొరకు కాదు. సర్వసుఖములు ఆత్మసుఖమునకు శేషములు అని చెప్పాడనమాట. మైత్రేయి భార్య అంటే భార్యకి చెప్తున్నాడు మైత్రేయి, భార్య భర్త సుఖము కొరకు అతన్ని ప్రేమించట్లేదు. తన సుఖము కొరకు మాత్రమే అతను ప్రేమిస్తుంది. భర్త సుఖము కొరకే తాను ప్రేమించిన నపుంసకుడు, రోగి, దరిద్రుడు అయినటువంటి భర్తను కూడా స్త్రీ ప్రేమించాలి కదా. మరి అలాగా ఎక్కడ కనిపించట్లేదు. ఇక భర్త భార్య సుఖము కొరకు ఆమెను ప్రేమించట్లేదు, తన సుఖము కొరకే ఆమెను ప్రేమిస్తున్నాడు. భార్య సుఖము కొరకే తాను ఆమెను ప్రేమించినచో బాల కానీ వ్యభిచారిని కానీ రోగి అయిన భార్యను కూడా ప్రేమించాలి కదా. అట్లా ప్రేమించట్లేదు. పుత్రుల సుఖము కొరకు తల్లిదండ్రులకు వారి యందు ప్రేమ కలగట్లేదు. అంటే పుత్రుల్ని ప్రేమించుతున్న తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రుల సుఖం కోసమే కానీ పుత్రుల సుఖం కొరకు ప్రేమించట్లేదు అంటున్నారు. తన సుఖము కొరకే తల్లిదండ్రులకు పుత్రుల యందు ప్రేమ కలుగుచున్నది. పుత్రుల సుఖము కొరకు తల్లిదండ్రులకు వారి యందు ప్రేమ కలిగినట్లయినా దుష్టులైన పుత్రుల యందు కూడా ప్రేమ కలగవాలి కదా. అట్లా కలగట్లేదు. కావున ఓ మైత్రేయి, జీవులకి ప్రపంచమున ఏ పదార్థముల యందు ప్రేమ కలుగుచున్నదో అది అంతయు ఆత్మసుఖము కొరకే అగుచున్నది. అన్నిటికంటే ప్రియతమైనది ఆత్మయే. అది నిరతశయ సుఖస్వరూపము. ఆత్మసుఖము కొరకే పురుషుడు స్త్రీ, పుత్ర, ధనాది పదార్థం ప్రేమిస్తున్నాడు. యథార్థముగా వాని యందు సుఖము లేదు. అవన్నీ దుఃఖరూపాలే. ఆత్మ ఒక్కటి మాత్రమే సుఖస్వరూపం అని చెప్పాడు. విషయలోలురగు మానవులకు ఆ విషయము వలన సుఖం అల్పముగా కలిగినను దుఃఖం మాత్రం అధికంగా ఉండును. బ్రాహ్మీ స్థితి ఎందు కలిగిన సుఖమ అనంతమని వేదాంత డిండమునందు చెప్పబడెను. ఈ అర్థమును విస్పష్టముగా తెలియట కొరకు శ్రీశుకుడు తన తండ్రి అగు వ్యాసునితో చెప్పిన వైరాగ్య వాక్యమును చెప్తాను విను. సరే, ఇప్పుడు ఈ వీడియో చాలా లాంగ్ అయిపోయింది. ఈ భాగం ఇంతటితో ముగిస్తూ రేపటి భాగంలో కలుసుకుందాం. జై జై సద్గురు.